నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం బొమ్మిడాయిల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోనికి ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాయిల పులుసుని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ కడ్డీ చేపలు, బొమ్మిడాయిలు అంటారు కదా, వీటిని ఒక 4 తీసుకున్నానండి. వీటిని తల పార్టు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తోకలు కూడా, చివరగా ఉన్నటువంటి తోకలు అన్నింటిని కూడా కట్ చేసి తీసుకుందాం. ఇలా పీసెస్లా కట్ చేసి మనం తీసుకుందాం. ఇలా తీసుకుంటే మనకు కంప్లీట్ వాటి యొక్క వేస్ట్ పార్ట్ అనేది తీసేసి ఇలా తీసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిని కడుక్కుందాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో కడగకుండా డైరెక్ట్ వండుకోకూడదు కాబట్టి మనం కడుక్కొని ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బొమ్మిడాయిలు పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి కాస్త లైట్గా దూరగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి పక్కకు వేరొక ప్లేట్లో ఉంచుకుందాం. చూడండి, వీటిపైన కారం ఉప్పు చల్లి పప్పుచారులో అంచుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తగా కూడా ఇలాగే తినొచ్చు, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో 1 కప్పు ఆనియన్స్ వేసి మనం కుక్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆనియన్స్ని కూడా బాగా కుక్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఆనియన్స్ అనేవి కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి తీసుకుందాం. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో కుక్ చేసుకుందాం. ఆయిల్లో కుక్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి బొమ్మిడాయిల్ చేప పీసెస్ కూడా మనం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి వీటిని మనం కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసినటువంటి చింతపండు రసం తీసుకున్నానండి. నేను చింతపండు రసము చింతపండుని నానబెట్టి రసంగా జ్యూస్ తీసి పక్కన ఉంచుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఇవి కంప్లీట్ మసిలేంత వరకు కూడా, చారు అనేది మసిలేంత వరకు కూడా కుక్ చేసుకుందాం. చారు అనేది మసలడం స్టార్ట్ అయింది కదా, చూడండి, మనకు ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయినటువంటి దానిలోనికి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉమ్మగిల్లనివ్వండి. ఉమ్మగిల్లిన తర్వాత మనకు ఎంతో టేస్టీగా బొమ్మిడాయిలు పులుసు అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బొమ్మిడాయిలు ఎండు చేపల్లో చాలా టేస్టీ అయినటువంటి చేపలు బొమ్మిడాయిల చేపలు. వీటిని కడ్డీ చేపలు అని కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఈ బొమ్మిడాయిల పులుసు అనేది ఉంటుందండి. ఇది రైస్లోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉంటాను ఫ్రెండ్స్ మరి.